హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. ఇవాల్టి వీడియో ఒక 2 డేస్కి సంబంధించిన వీడియోస్ అయితే పెట్టాను. లైక్ వ్లాగ్ లాగా చూస్తూ ఉండండి, మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక మార్నింగ్ వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తూ ఉన్నాను. ఇక్కడ వడ ప్రిపేర్ చేస్తున్నాను. మా ఇంటికి అమ్మ, నాన్న, చెల్లెలు, పిల్లలు వచ్చారండి. వీడియో అయితే అప్పుడప్పుడు తీసాను, రెగ్యులర్గా రోజు తీయడం అయితే అవ్వలేదు. వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు, వాళ్ళతో ఎంజాయ్ చేయాలి అనిపించి వీడియోస్ అయితే పెద్దగా షూట్ చేయలేదు. ఇక చెల్లెలు వాళ్ళ పిల్లలు అండ్ టెడీ ముగ్గురు కలిసి ఆడుతూనే ఉన్నారు. నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేసి ఇచ్చేసాను, తినేసి ఇక ఆడుతూ ఉన్నారు. నేనైతే ఆ రోజు చికెన్ కర్రీ అలాగే మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. రెగ్యులర్గా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కదా, అందుకని నేను పర్టికులర్గా వీడియో అయితే షూట్ చేయలేదు. ఇక ముందు రోజు సండే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అంటే మాకు నియర్ బై తడ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళామన్నమాట. ఆంధ్ర బార్డర్. అక్కడికి వెళ్ళి వస్తూ అక్కడ పూలు తెచ్చుకున్నాను. మాకు చెన్నైతో పోలిస్తే తడలో చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి కదా, అందుకని విడి పూలే తెచ్చుకున్నాను. నాకు పూలు అల్లడం చాలా ఇష్టం, ముగ్గులు వేయడం, పూలు అల్లడం అలాంటివి. సో పూలు తెచ్చుకొని అమ్మ ఇస్తూ ఉంటే అల్లుతూ ఉన్నాను. ఇక అదే రోజు ఈవినింగ్ వచ్చేసి వీళ్ళు కుల్ఫీ చేసుకుంటున్నారంట. వీళ్ళ మాటల్లోనే విందాము. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు దీన్ని మొత్తం కింద కనేస్తాం. ఓకే, చాక్లెట్ అంతా ఇలా కింద కనేసి దీని టాప్ ఉంది కదా, దీని టాప్ కట్ చేసేసి ఇక్కడ పై వరకు వస్తాయి కదా నీళ్లు. అవును, నీళ్ళు అంటున్నాం, మిల్క్ పై వరకు పోసేస్తాం. మిల్క్ అంతా ఓకే, పై వరకు పోసేసి మేము ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం. సరే, అయిన తర్వాత చూపిస్తా. చూపి. వేడి చేయనా? చల్లగా అయినాయి వాటర్, కొంచెం చల్లగా అయ్యాయి. కానీ టేస్ట్ మాత్రం చాక్లెట్ కుల్ఫీ ఎలా ఉంటుందో అలానే ఉంది. చెమటలు చూడు. హాల్లోకి వెళ్ళి కూర్చోపోండి ఆ లోపు. ఈ వేడి నీళ్ళు కొంచెం హీట్ అయిన తర్వాత బాగా వేడి చేయి. ఓకే, ఒకసారి టేస్ట్ చూద్దాం. ఇది కొంచెం లాస్ట్ ఇలాచి వేయల దీంట్లో. కట్ చేసావా? ఈ టాప్ ఇలా కట్ చేసేసాము. సో లోపల చాక్లెట్ ఉంది, చూపించు. ఎస్, స్మెల్ చాలా బాగుంది. అవును. ఇప్పుడు దీంట్లో కొంచెం మిల్క్ వేసుకొని వెయ్యి చూద్దాం. చూపి. కనిపించట్లేదు. ఓకే, 2 స్పూన్స్ సరిపోతుందా? 2 స్పూన్స్ కాదు, ఇది ఫుల్ అయ్యేదాకా వేసుకోవాలి. ఓ, అందుకనే 1 గ్లాస్. సపరేట్ అవ్వదా? మేము మళ్ళీ మిక్స్ చేసుకుంటాం చాక్లెట్ మిల్క్ అయ్యేలాగా. ఓహో, మన దగ్గర అవి లేవు కదా, వుడెన్ స్పూన్స్, స్టిక్స్, ఐస్. అవును అవును. మనం ఏమైనా స్పూన్స్ పెట్టిద్దాం దీంట్లో, ఫోర్క్ లాగా. ఓకే, ఇప్పుడు నేను చాప్ స్టిక్స్ తో చేసుకుంటా. రేపు సరే, రేపు పొద్దున అవుతుంది. మార్నింగ్ లాస్ట్ టైం చేసుకున్నప్పుడు అది కరిగిపోయింది ఊరికనే. 3 hours ఉంచాం ఫ్రిడ్జ్ లో. ఇప్పుడు కూడా వేసుకుంటాం. చిన్నగా వేసుకోలేకి ఇలా పెట్టుకో. వేసుకున్నా ఉన్నాయి మిల్క్, ఇలా వేసుకో. ఉన్నాయి. ఇలా వేయినా మరి, నేనే వేయినా కొంచెం చిన్నగా వేసి చూడు ఎంతవరకు చూడు. ఫుల్గానా? చాలా పెట్టేసే గ్లాస్. ఇప్పుడు ఇది ఇందులో పెట్టేసుకున్నాం. ఒక సరిపోతుందా మరి?
సరిపోతుంది. ఓకే, ఒక సపోర్ట్ లాగా అంతే. ఇదేంటి ప్లెయిన్ చాక్లెటా? ఓకే ఓకే, తనకు నట్స్ ఇష్టం లేదంటే. ఓకే ఓకే, సరే పెట్టుకోండి మరి ఫ్రిడ్జ్లో. లోపల పెట్టుకో. ఇప్పుడు రేపు పొద్దున ఓపెన్ చేసి చూద్దాం. పిల్లలు చాక్లెట్ కుల్ఫీ చేసుకుంటున్నారు. యూట్యూబ్లో చూసారంట ఎక్కడో. ముందు వేడి నీళ్ళల్లో చాక్లెట్ అలాగే ముంచేసి మెల్ట్ చేసుకుంటున్నారనమాట. దాని తర్వాత చూసిన ప్రాసెస్ అంతా కూడా మీరు చూసారు కదా. ఇక్కడ టీ అయితే పెడుతున్నానండి ఈవినింగ్ టైంలో. మధ్యాహ్నం కొంచెం సేపు పడుకున్నాము. రెగ్యులర్గా పడుకోను కానీ ఎప్పుడో ఒకసారి. ఇక్కడ ఏంటంటే ఒకరోజు వచ్చేసి అల్లము తర్వాత ఇలాచి మిరియాలు వేసి టీ పెడుతున్నాను. ఒక్కొక్కసారి అల్లము మిరియాలు వేస్తున్నాను. ఈరోజైతే ఇలాచి వేయలేదు. అదే చెప్తూ ఉన్నాను అనమాట. టెడ్డీ అయితే అసలు ఎంత హ్యాపీగా ఆడుతుందంటే, పిల్లలు వచ్చారు కదా భలే ఎంజాయ్ చేస్తారు వీళ్ళ ముగ్గురు అయితే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక యాక్టివిటీస్ చేసుకుంటూనే ఉంటారు. షాప్కి వెళ్ళాలన్నా పూల్కి వెళ్ళాలన్నా ముగ్గురే వెళ్తూ ఉంటారు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఆ రోజైతే పప్పొంగల్ చేశాను. పిల్లలు పప్పొంగల్ తినరు, అందుకని టెడ్డీ ఏంటంటే శాండ్విచ్ చేసిస్తుంది అనమాట. శాండ్విచ్ చాలా బాగా చేస్తుంది టెడ్డీ అయితే, మీకు తెలిసిందే కదా, ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్తూనే ఉంటాను. అలాగే వాళ్ళ సిస్టర్స్కి కూడా చేసిస్తుంది అనమాట. ఏదైనా అంతే కదా, మనకు ఒక రెసిపీ వచ్చిందంటే ఒక ఇద్దరం బాగుంది అని చెప్తాం. దాని తర్వాత ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఆ రెసిపీ చేసి పెట్టాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది చూసారు, అది టెడ్డీకి ఉంటుంది. అమ్మని నాన్నని కూడా అడుగుతూ ఉందన్నమాట, నాకు శాండ్విచ్ వచ్చు తాతయ్య నేను చేసిస్తాను అంటే. వాళ్ళు పెద్దగా ఇష్టపడరు కదా, అయినా కూడా ఒక పీసో 2 పీసులో తినేసి చాలా బాగుందని చెప్తూ ఉంటారు. టెడ్డీ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కోసం చేసిస్తూ ఉంది. వీళ్ళు కుల్ఫీ కూడా పెట్టుకున్నారు కదా ఫ్రిడ్జ్లో, ఆ కుల్ఫీ కూడా రెడీ అయిపోతుంది. ఈవినింగ్ పెట్టారు కదా, మార్నింగ్ అంతా కూడా కుల్ఫీ రెడీ అవుతుంది కదా, ఆలోపు ఇవి చేసుకొని తినేద్దాము అని వాళ్ళ ప్లాన్ అనమాట. అక్కడ టెడ్డీ డ్రాయింగ్స్ కూడా చేస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళకు కూడా చూయిస్తూ డ్రాయింగ్ కొంచెం సేపు చేసుకుంటారు. తర్వాత ఇక్కడ ప్లే ఏరియా ఉంది, ప్లే ఏరియాలో కూడా ఆడుకుంటూ ఉంటారు. ఇక మార్నింగ్ టీ టైం అనమాట. మా వారు ఆఫీస్కి వెళ్ళారు. నేను వంట అది కంప్లీట్ చేసేసి ఆయనకి ఇచ్చాను. ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇక పిల్లలకి ఎలాగో హాలిడేసే కదా, వీళ్ళు లేట్గా నిద్ర లేవడం. లేట్ అంటే 7:30కి అలాగా. ఇక అమ్మకి నాన్నకి చెల్లెలకి టీ ఇచ్చాను. ఇక నేను కూడా పెట్టుకొని తాగుతూ ఉన్నాను. ఆలోపు వీళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసిన తర్వాత ఇదిగోండి కుల్ఫీ తెచ్చుకున్నారు. సూపర్ వచ్చింది. ఓయ్ చిన్నగా జారుతుంది. కొంచెం ముందుకు లాగేసి వచ్చేస్తుందిగా. ఇదిగోండి చాక్లెట్ కుల్ఫీ. ఓపెన్ చేయి, తీసాను చూడు. సూపర్ వచ్చింది చూడు. ఏది లౌకి అని చూయించు. అవును పర్లేదులే, తినండి. ఇంకా ఇక ఇది వచ్చేసి అదే రోజు నైట్ అండి. మ్యాచ్ అయితే జరుగుతూ ఉండింది చెన్నైలో. సో ధనుష్ వాళ్ళ ఫ్రెండ్స్తో మ్యాచ్ చూడడానికి అని చెప్పి వెళ్ళాడు. ఇక లాస్ట్ మ్యాచ్ కదా, అదే రోజు చెన్నైలో జరిగింది, వెళ్ళాడు. మేమైతే తడ వెళ్ళి వచ్చిన రోజు అనమాట ఇదైతే. తడ వెళ్ళేసి వచ్చేసి నైట్కి ఇక్కడికి వచ్చి ధనుష్ని పిక్ చేసుకోవడానికి వెళ్తూ ఉన్నాము.
ఎంత రష్ తెలుసా అసలు, ఫుల్ పోలీసులు. వాడు ఏ గేట్ నుంచి వస్తాడో తెలీదు, బట్ ఫైనల్లీ ఒక గేట్ నుంచి వస్తానని చెప్తే అక్కడికి వెళ్ళి పిక్ చేసుకొని వచ్చాం. వస్తూ బీచ్ రోడ్ నుంచి వస్తాం కదా, ఒకసారి నిల్చొని చూద్దాం అనుకొని దిగబోతుంటే పోలీసులు వద్దన్నారు, ఆ టైం అంత సేఫ్ కాదు అని చెప్పి. వన్స్ వాళ్ళు చెప్పిన తర్వాత ఇక మనం దిగకూడదు కదా అని చెప్పి ఇంటికైతే వచ్చేసామండి. ఓకేనండి, ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. టేక్ కేర్, బాయ్.